బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే ఏమంటారండి? బీఆర్ఎస్ పని అయిపోయిందనే వాళ్ళకు చెప్పబెట్టులాగా మొన్న సర్పంచ్ ఎన్నికలలో స్థానిక సంస్థలల్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని మండలంలో దాదాపుగా సగానికి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ఏ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అయింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ సమక్షంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఒక పునాది రాయి వేసింది లేదు. అదేవిధంగా రైతుల పక్షాన చూస్తే ఈరోజు ఒక యాప్ అని పెట్టి ఆ యాప్లో మీరు ఎరువులు కొనుక్కోండి అంటే చదువురాని రైతులు చాలా అవస్థపడుతుండ్రు. యూరియా దొరకక నానా ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు నిన్న 10 ఏళ్ళు ఏం పీకేఆర్ని కవిత సంకల్పంగా వాక్యం చెప్పింది మీకు, దాన్ని ఏం తీసుకుంటారు? కవిత అనేది కౌంట్లెస్. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాడు ఆమె పదవులు అనుభవించింది, బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కొని నానా తంటాలు పడుతూ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికే బయటికి పోయింది తప్ప వేరే ఆమె ఎలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసి మిగతా పార్టీలకు లబ్ధి చేకూర్చాలనే ఒక సంకల్పంతోనే ఆమె బయట తిరుగుతుంది తప్ప టీఆర్ఎస్ ఆమె చేసే ఊకదంపుడు వాక్యాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేపు జరగబోయే పరిణామాలలో కూడా ఆమె తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరుగులేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు రైతుల పక్షాన రైతు బంధు కానీ లేకపోతే ఉచిత విద్య కానీ వైద్యం కానీ ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్లకు డెలివరీలకు ఏ విధంగా పోతుండ్రో బ్రహ్మాండంగా అమ్మ ఒడి అని వెహికల్లు పెట్టి అభివృద్ధి చేసిండ్రు. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో అతి ఎత్తైన ప్రాంతం ఈ జనగామ ప్రాంతానికి సమృద్ధిగా నీళ్లు సమకూర్చిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అని, కేసీఆర్ ప్రభుత్వంలో అని మేము గర్వంగా చెప్తున్నాం. తెలంగాణలో మళ్ళీ టీడీపీ గెలిచే అవకాశం ఉందా అంటే మీరేమంటారు? తెలంగాణలో టీడీపీ పని అయిపోయింది. ఎందుకంటే ఆ రోజున్న చంద్రబాబు నాయుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి చేసిండు. రైతుల పక్షాన చాలా ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఎందుకంటే రాత్రి 2 గంటలు పొద్దున 2 గంటలు సప్లై ఇచ్చి రైతులకు సరి అయిన విద్యుత్ అందించక రైతులు ఎందుకు దండగా అనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ కంపెనీలని ముందుకు పోయి రైతుల పక్షాన చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. కాబట్టే ఈరోజు టీడీపీ తెలంగాణ ప్రాంతంలో ఔపియకుండా పోయిందనేది సత్యం. అదంతా జగమెతికిన సత్యం. కేసీఆర్ సభ పెడితే ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు మొన్న చిన్నగా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితేనే తెలంగాణ భవన్లో దద్దరిల్లిపోయింది. రేపు జరగబోయే పరిణామాలల్లో ఎక్కడ బహిరంగ సభ పెట్టినా లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారనేది మేము వాస్తవం చెప్తున్నాం. అది రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇంకొక 2 సంవత్సరాలల్లో ఆయన చేసిన 420 హామీలతోటి గెలిచి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు తప్ప ఆయన చేసింది ఏ మాత్రం కూడా లేదనేది ప్రజలలో నిగ్గు తేలిపోయింది. ఈరోజు రైతుల పక్షాన మొన్న వరి కొనుగోలు కానీ మొన్న వరదలు వర్షాలు పడి పంట నష్టం కానీ ఎలాంటి సహాయం అందియక ఈరోజు రైతు బంధు అన్నారు. రైతు బంధు కూడా 2 సార్లు ఎగనాగం పెట్టిండు. ఇప్పటికీ ఇది 3వసారి యాసంగి పంటకు డిసెంబర్లో వేసే రైతు బంధు ఇప్పటి వరకు కూడా వేయలేదు. కాబట్టి ప్రజలలో అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. కేసీఆర్ నిజంగానే అప్పు చేసిండా? కేసీఆర్ గారు అప్పు చేస్తే ఆస్తులు కూడా ఉపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రతి రైతు వేదికలు కానీ ప్రతి దగ్గర స్కూళ్ళు కానీ ఈరోజు మనకు ఇంత జనగామలో దగ్గరగా పరిపాలన అందిస్తూ అంత పెద్ద కలెక్టరేట్ కట్టించడం జరిగింది. ఎన్నో మోడల్ స్కూల్స్ కట్టించడం జరిగింది. అప్పు చేసిందంటే ఎవరైనా కుటుంబంలో చేసే పద్ధతి ప్రకారంగానే అప్పు చేస్తారు కానీ ఎక్కువ తక్కువ చేసేది ఏం లేదు. దానిలో భాగంగా ఈరోజు బ్రహ్మాండంగా ఆయన మనం సెక్రటరేట్ పోయి చూస్తే ఎంత ఆస్తులు ఉపిస్తున్నాయి. అప్పుతో పాటు ఆస్తి కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఇలా మండల కేంద్రం హెడ్ క్వార్టర్లలో గోదాములు కానీ అదేవిధంగా
మోడల్ స్కూల్స్ ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటేస్తారా? రేవంత్ రెడ్డికి ఇక జన్మలో కూడా ఓటేయొద్దు అనేది సామాన్య ప్రజలంతా కూడా నిర్ణయించడం జరిగింది. ఇక రేపు రాబోయే స్థానిక సంస్థ జెడ్పీటీసీ ఎంపీటీసీలలో దాని పతనం అనేది తేలిపోతుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచిగా చేయలేదు అందరికీ ప్రజలకు. రేవంత్ రెడ్డి చేసింది ఎక్కడ ఏ ఒక్క పని అన్నా చూపియండి. 6 గ్యారంటీలు కూడా అమలు చేసింది అని అంటున్నారు కదా. 6 గ్యారంటీలలో ఏం చేసిర్రు? ఒక బస్సు పెట్టిర్రు. బస్సులు ఆడవాళ్ళు ఒకరికొకరు సిగబట్టి కొట్లాడుకునే పంచాయతీ అయిపోయింది. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు బస్సుకు పోదామంటే 10 రూపాయలు ఉన్న ఛార్జు ఇవాళ మినిమం ఛార్జు 20 రూపాయలు అయిపోయింది. దాన్ని బట్టి ఆడ ఫ్రీ ఇచ్చినట్టేనా ఇక్కడ మళ్ళా రేటు పెంచి సామాన్యుల నడ్డి విరిసే పని చేస్తడం జరుగుతుంది.